ఈరోజు ఉమ్మడి జరుగుతున్న సాధక్ ఉద్యమ సమ్మేళన కార్యక్రమానికి చేసిన నా ఉద్యములకి, నా సాధకులకి మరియు వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 2014 నుంచి 2026 అంటే 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాలు మనం ఇక్కడ జనసేన ఎటువంటి డిస్టర్బెన్స్ ఇక్కడ మనం చేయలేదు. ఎందుకంటే మన అధ్యక్షులు వారు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఒక కొత్తగా ఒక రాష్ట్రం ఫామ్ అయినప్పుడు అక్కడ ఆ రాష్ట్రాన్ని తీసుకురావడానికి పనిచేసిన కొంతమంది నాయకులు కానీ కొన్ని తెలంగాణ పార్టీలు కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నందుకు వాళ్ళు ఎలా తెలంగాణ ప్రజలకు ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ఎలా సమస్యల మీద పోరాడతారు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఏ రోజు కూడా ఇక్కడ మనం పొలిటికల్ ఎజెండాలు కానీ పొలిటికల్ మీటింగ్స్ కానీ పెట్టుకోలేదు. కాకపోతే 12 సంవత్సరాల బట్టి ఒక ఆశ కూడా లేకుండా జనసేన జెండాని పోస్తూ గ్రౌండ్ లో తిరిగి జనసేన ఈ రోజు ప్రతి ఊరికి అంటే మన కళ్ళకు కనబడిన ఎంతమంది ఉద్యమాలు సాధకులు వాళ్ళ స్కూల్కే ఈరోజు మన మహబూబ్ నగర్ లో జరుగుతున్నది ఈ సభ. వాళ్ళు లేకపోతే మనకి ఈ సభ లేదు, మనం లేదు. సో వాళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళందరి స్కూల్ ద్వారా ఈరోజు మనం ముందుకు వచ్చాం. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, స్టూడెంట్స్ జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ జరుగుతున్న అవినీతి కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిపైన ఒక గొంతు అనేది మాట్లాడాలి, అది జనసేన గొంతుగా ఉండాలి అనేది అధ్యక్షుడు వారు ఏ రోజు కూడా వాళ్ళ క్యాడర్కి చెప్పారు, మీరు సమస్యల మీద పోరాటం లేదు. కానీ వాళ్ళు ఏ నిర్ణయించుకున్నారంటే, లేదు మన చట్టసభల్లో ఉంటేనే మనం చెప్పేది వీళ్ళు వింటారు, మన చట్టసభలోకి వెళ్తేనే మనం చెప్పే వాయిస్ గవర్నమెంట్ లో ఉన్న ఈ నాయకులకి వినబడుతుంది అనే దానికి వాళ్ళంతటా వాళ్ళు మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో మన నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉన్న మక్కల్లో ఉన్న మణికట్ట ఏ సపోర్ట్ అతను వాళ్ళ అమ్మగారికి సర్పంచ్ గా నిల్చోబెట్టి గెలిచి మనకి ఒక స్ఫూర్తికి కారణమయ్యాడు. దాని స్ఫూర్తి ఈ రోజు తెలంగాణలో జనసేన ముందుకు వెళ్తుంది. సర్పంచ్ కావచ్చు, ఇది మనకి చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. మన అధ్యక్షుల వారిని కదిలించిన విషయం ఇది. ఆ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన ఒక చెట్టు ఇవ్వడానికి వచ్చినప్పుడు విరాళం వీరందరినీ తీసుకున్నాక ఆయన అప్పుడు ఆలోచిస్తున్నారు, లేదు మన వాళ్ళు కూడా చట్టసభలోకి వెళ్ళాలి, వెళ్తేనే ఇక్కడ సమస్యల పైన మనం పోరాటం చేయగలం అని ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత మనం తెలంగాణ సమావేశం పెట్టుకుంది. దానికి సాధువుల సభ్యులను సమావేశం పెట్టుకుంటే ఎందుకో తెలియదు భయపడి రాష్ట్ర ప్రభుత్వం మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు మనం ఏమనుకున్నామంటే, అంటే మన గొంతుగా ఇక్కడ వినిపించకూడదు, వినిపిస్తే వీళ్ళకి ఇబ్బందులు అవుతుంది. పోయిన గవర్నమెంట్ కావచ్చు, ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఏ నాయకులు కావచ్చు, ఉలికి పడుతున్నారు. ఆ ఉలికి చూసి ఆ రోజు జనసేన ఇక్కడ ఉండాలి, జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది. ఆ రోజు స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ఈ రోజు ఎక్కడ వరకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 17 పార్లమెంటుల్లో మనం వరుసగా మీటింగ్లు పెట్టుకుంటున్నాం. 17 పార్లమెంట్ల తర్వాత ఈ రోజు స్టేజ్ పైన 40 మంది నాయకులు కూర్చున్నారు. వీళ్ళందరికీ స్ఫూర్తి అదే. ఈ 44,000 అవుతుంది, 4 లక్షలు అవుతుంది. ఈ రోజు 1,00,000 సభ్యత్వాలతో మనం తెలంగాణలో ముందుకు వెళ్తున్నాం. ఇదే మహబూబ్ నగర్ లో 9,000 సభ్యత్వాలు ఉన్నాయి. ఈ 9,000 సభ్యత్వాలు అందరూ ఏమి ఆశించకుండా ఈ సాధకులు చేసిన ఈ పోరాటం ఈ రోజు 9,000 మంది ఇదే సభ్యత్వం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం ఇదే ఉమ్మడి నగరం నుంచి 90,000 వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకి పార్టీ ఎదగాలంటే కొత్త నాయకత్వం రావాలి. కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ద్వారా మనం ముందుకు నడవాలి. ఎందుకంటే మనం ఈ రోజు నేను మరొకసారి రామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నేను జనసేనని ఎందుకు వచ్చానో నాకు తెలుసు, మీకు డబ్బు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అంటే వారి ఒక ఆలోచనలు, వారి ఒక సిద్ధాంతాలు నమ్మి వచ్చారు. అవి మర్చిపోకుండా ఇంకా 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కూడా మీరు జనసేనతో జర్నీ చేయాలి. జనసేన మహబూబ్ నగర్ లో ఒక బలమైన పార్టీగా ఎదగాలి. ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా మన నాయకులు బలంగా కావాలి.
కావాలి అంటే ముందు మనం సంస్థాగతంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే మీరు మీ నాయకత్వం ఈరోజు మన మణికంఠ కావచ్చు, లేకపోతే ఒక సామాజికుడు కావచ్చు, శివ కావచ్చు, ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన సాధకులు వీళ్ళందరికీ ఏం ఆశించకుండా 2014 నుంచి పార్టీ కోసం ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు ముందు వచ్చి వాళ్ళ నాయకత్వంలో మీరు మీ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లి జనసేనని మహబూబ్నగర్లో ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ ద్వారా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మనకు రవి గారు మనకి మననే పార్టీలో జాయిన్, ఆయన కూడా ఒక బలమైన నాయకుడు. దయచేసి కూడా ఆయనకి దేవరకథ నియోజకవర్గంలో మన వాళ్ళు సపోర్ట్ గా ఉండండి. ఇటువంటి నాయకుల ద్వారా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇంకా ఇటువంటి నాయకులు పార్టీలోకి రావాలి, ఇంతకన్నా బలమైన నాయకులు పార్టీలోకి రావాలి. అంటే మన సాధకుని ఉద్యమంతో నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ సహకారం అందరికీ అందించండి. మీరందరూ కూడా ఒకసారి మణికంఠ సామశివుడు మనందరూ సాధకులు వచ్చి నిల్చోండి. మీ నాయకత్వం కూడా వీళ్ళకు తోడుగా ఉంటుందని మరొకసారి బలపీతంగా మీరందరూ ఇక్కడ వీళ్ళకి గుర్తు చేయండి. ఇప్పుడు మన సాధకుల సమ్మేళనం కాబట్టి నేను ఈ రోజు ఏ ఇష్యూస్ గురించి పొలిటికల్ అంశాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. మళ్ళీ ఇక్కడ సభ పెడతాం. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో ఇక్కడ ఒక బహిరంగ సభ పెడతాం. పెట్టాలి అంటే ఆయన ఇక్కడికి రప్పించే బాధ్యత మీదే. మీరు ఎంత బలంగా అయితే మీరు ముందుకు తీసుకెళ్తారో అప్పుడు ఇక్కడ ఆయన వస్తారు, ఇక్కడ ఒక సభ పెడతారు. అది చేయాల్సిన బాధ్యత మీలోనే ఉంది. సో ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఈ సమ్మేళన సభలో సాధకులకి, ఉద్యమకులకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక సభ, మరొక బహిరంగ సభ ఆ రోజు మనం పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ ఇష్యూలు మాట్లాడదాం. మన అధ్యక్షులు గారు ఒకటే చెప్పారు, ఆ రోజు మనం వీరేష్ ఎందుకు ఇచ్చామంటే అతను ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం ఉంటే అతని అంగత్వం అడ్డు రాకూడదు, లేదా అతని సోషల్ స్టేటస్ అడ్డు రాకూడదు. ప్రజా సేవ చేయడం అనేది అతనికి ఉంటే చాలు. దాని దృష్టిలో పెట్టుకుని మనం ఆ రోజు వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. గెలుపు ఓటమితో సంబంధం లేదు. ఒక మార్పు అనేది అలాగనే స్టార్ట్ అవుతుంది. ఆ మార్పు వాళ్ళతోనే స్టార్ట్ అయింది. అది మన జనసేన ద్వారానే స్టార్ట్ అయింది. ఈ రోజు ఇందాక సాగర్ చెప్పినట్టు వీళ్ళెవరు ఫైనాన్షియల్ గా పెద్దవాళ్ళు కాదు, బట్ దమ్ము ఉన్న వాళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి పోరాడగలిగారు. ఒక్కొక్కరు ఎన్ని కేసులు పెట్టుకున్నారో నాకు తెలుసు. కేసులు పెట్టుకొని కూడా ముందుకు వెళ్తున్నారు. ఇది మా జనసేన బలం. వీళ్ళందరి సాక్షిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మహబూబ్ నగర్ లో జనసేన ఒక చరిత్ర క్రియేట్ చేయబోతుంది. దానికి అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. ఒక బహిరంగ సభలో అధ్యక్షులు కలుసుకుందాం. థ్యాంక్ యూ.